భూకంపాలు అంటే జపాన్ ప్రజలకు కొత్తేం కాదు. అక్కడ భూమి తరచూ కంపించేది సర్వసాధారణం. అయినప్పటికీ ప్రతిసారి వచ్చిన భూకంపం తర్వాత ప్రజలు తిరిగి స్థిరంగా జీవితం కొనసాగించగలుగుతారు. అయితే భూకంపాల వల్ల ఇళ్లకు జరిగే నష్టం పెద్ద సమస్య. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా జపాన్ శాస్త్రవేత్తలు, కంపెనీలు కలిసి ఒక నూతన సాంకేతికతను అభివృద్ధి చేశారు. అదే లెవిటేటింగ్ హౌస్ అనే స్మార్ట్ సిస్టమ్. జపాన్లోని ఎయిర్ డాన్సిన్ అనే కంపెనీ ఈ టెక్నాలజీని రూపొందించింది. దీని ప్రధాన ఉద్దేశం భూకంపం వచ్చినప్పుడు ఇల్లు భూమికి తాకకుండా కొంచెం పైకి లేవడం. వింతగా అనిపించినా ఇది సాంకేతికంగా సాధ్యమే. ఈ పద్ధతిలో ఇంటి అడుగు భాగంలో ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. భూకంపాన్ని గుర్తించే సెన్సార్ ద్వారా సమాచారం అందిన వెంటనే యంత్రం ఆ ఎయిర్ బ్యాగ్ ను గాలితో నింపుతుంది. కేవలం 1 సెకను లోపే ఇది జరిగిపోతుంది. ఇల్లు సుమారు 1 నుంచి 3 సెంటీమీటర్ల వరకు భూమిపైకి లేచి ఉంటుంది. దీంతో భూకంప ప్రభావం ఆ ఇంటిపై పడదు. భూమి కంపించినా అది ఇంటిని తాకకుండా ఉండిపోతుంది. భూకంపం ముగిశాక ఎయిర్ బ్యాగ్ గాలి వదిలి ఇల్లు మళ్లీ తన స్థానంలో కూర్చుంటుంది. 2021లో జపాన్లో 7.3 తీవ్రతతో జరిగిన భూకంపంలో ఈ లెవిటేటింగ్ టెక్నాలజీ అమర్చిన 30 ఇళ్లు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయి. ఒకటికి కూడా నష్టం జరగలేదు. ఇది ఈ సాంకేతికత విశ్వసనీయతను స్పష్టంగా చూపుతుంది. ఇల్లు గాల్లో తేలేలా చేయడానికి కావలసిన ఖర్చు పెద్దగా ఉండదు. సుమారు 31 లక్షలు ఖర్చుతో ఈ వ్యవస్థను ఇంట్లో అమర్చవచ్చు. ఇప్పటివరకు 200కి పైగా ఇళ్లలో ఇది విజయవంతంగా అమలైంది. జపాన్లో భూకంపాల సమయంలో ప్రజలకు ముందుగా హెచ్చరికలు ఇవ్వడానికి సిస్మోమీటర్లు కూడా వినియోగిస్తున్నారు. ఇవి భూమి కదలికలను నిరంతరం గమనిస్తూ ప్రజలకు ప్రమాదం గురించి ముందుగా సమాచారం ఇస్తాయి. భూకంపాల మధ్య జీవితం సాధ్యపడాలంటే ఇలాంటి ఆధునిక పరిష్కారాలు తప్పనిసరి. ఇప్పుడు లెవిటేటింగ్ హౌస్లు జపాన్ ప్రజల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఇవి భూకంప సమయాల్లో కూడా మనుషులు ఇంట్లోనే సురక్షితంగా ఉండేలా చేస్తాయి. భవిష్యత్తులో ఇటువంటి టెక్నాలజీలు మరిన్ని ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.